దేవుని అతి పరిశుద్ధమైన నామంలో ఈ రోజున మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఈ రోజుల్లో పెట్టుకున్నాడు. ఎందుకండి ఆయన మన సజీవులుగా ఉంచాడు అంటే, మనము ఆయన్ని స్తుతించులాగున, మనము ఆయన్ని కనపరచులాగున, మన ద్వారా ఆయన మహిమ పొందుకునేలాగున ఆయన మనందరినీ కూడా జీవంగా ఈరోజు ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. అయితే చాలాసార్లు కూడా మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదన్నా ఇబ్బంది కష్టము అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక మనిషిని ఆశ్రయిస్తాము, వారిని శరణు వేడుతాము, వారి సహాయం కోసం ఎదురు చూస్తాం. ఇలా చాలాసార్లు మనం చేసినప్పటికీ అన్నిసార్లు అందరి దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు. వాక్య భాగం కూడా అదే చెప్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథం 71వ కీర్తన 1వ వచనం మనం చూస్తే, సామ్ చాప్టర్ 71 verse 1, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము అనే మాటను ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని శరణు జొచ్చి సిగ్గుపడిన వ్యక్తులు ఎవరు లేరండి. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆశ్రయించి నేను నష్టపోయాను అని చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో సమస్య వస్తే, నీ జీవితంలో కష్టం వస్తే, నీవు ఇబ్బందులు పడుతున్నావు అని అనిపిస్తే, నువ్వు మనుషుల వైపు చూడొద్దు. ఆ మనిషి నిన్ను రక్షించగలడు అని తెలిసినా నువ్వు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి శరణు కోరొద్దు. ఏం చేయాలి? జస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించు, సహాయము ఆయన నీకు పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు సమస్యలో ఉన్నాడు. దానియేలుని చంపడానికి తన శత్రువులు ఒక పెద్ద ప్లానే వేశారు, మనం చూసాం. అయితే సింహాల బోనులోకి వెళ్ళాల్సి వచ్చినప్పటికీ, వెళుతున్నాను అని తెలిసినప్పటికీ దానియేలు మాత్రం వణకలేదు, బెదరలేదు. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలలేదు. దానియేలు ఎవరైతే ప్రణాళిక చేశారో వారితో చెడు చేయడానికి కాంప్రమైజ్ అవ్వలేదు. దానియేలు డైరెక్ట్గా దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుడు సిగ్గుపడనీయలేదు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు రాత్రంతను కూడా సింహబోన్లో ఉన్నప్పటికీ ఏమైందండి, క్షేమముగా మరలా బయటికి వచ్చాడు. ఈరోజు దేవుని నమ్మిన నీవు కూడా సిగ్గుపడే పరిస్థితి రాదు. నీవు సింహము వంటి వాటి సమస్యల నోట్లోకి వెళ్ళినా నీవు మరలా రక్షించబడతావు, మరలా కాపాడబడతావు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే క్రింద పడవేయబడ్డావో అక్కడ దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నేం చేయను, సిగ్గుపరచను అంటున్నాడు. మనుషులు సిగ్గుపరుస్తున్నారు ఈరోజు నిన్ను, సమస్యలు సిగ్గుపరుస్తున్నాయి, నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మోసం చేయడు. ఆ సమస్యల్లో కూడా నీతో ప్రయాణించగలిగిన వ్యక్తులు ఎవరండి అంటే కేవలం ఆయన మాత్రమే. కాబట్టి విశ్వాసంతో ఉండు, ధైర్యంతో ఉండు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నువ్వు అనుకున్నది నెరవేర్చి నిన్ను ఘనముగా ఈ లోకంలో ఖచ్చితంగా నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించిందాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడివి, కృపామయుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి, మీకు వందనములయ్యా. అవును ప్రభా, నా తండ్రి అయా, రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క దినమును శ్రేష్టమైనటువంటి అయా మరి తండ్రి నెలలోనికి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి వందనములయ్యా. ఈ ఆగస్టు మాసం అంతా కూడా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి. మీ మెండైన దీవెనలు మా పైన తండ్రి అయా మరి తండ్రి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి అవసరతలో ఉన్నారో, ఎటువంటి అక్కర్లో ఉన్నారో అయా, ఏ సమస్యను బట్టి చింతిస్తున్నారో, ఎటువంటి శోధనలో బిడ్డలు ఉన్నారో ప్రభా, అన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. బిడ్డలు మొరపెడుతుండగా వారి మొరను మీరు ఆలకించండి. మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి, సహాయము దయచేయండి దేవా. అవును ప్రభా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్న దేవుడు ప్రభా. బిడ్డలు అడుగుచుండగా మరి తండ్రి అడుగు వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికముగా చేయగలిగిన సమర్థుడు ప్రభా, నీకు వందనములు అయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నా దేవా అయా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. అవునయ్యా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థతను దయచేయండి నా ప్రభా. అయా, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న వ్యాధి, వారికి ఉన్న బాధ, వారికి ఉన్న రుగ్మతలు, వారికి ఉన్న బలహీనతలు అన్నిటిని యేసు నామములో లయపరచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీరే వారిని స్వస్థపరచండి. నేను స్వస్థపరచుదును అంటున్నావు ప్రభా. అవునయ్యా, మీరు స్వస్థపరిస్తేనే వారు స్వస్థత నొందుతారు. నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు ప్రభా. మీరే సహాయము దయచేయండి. గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించండి. ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. కుటుంబములో సమస్యలు, కలతలు, ఒకరి మధ్య ఒకరికి విభేదాలు, తారతమ్యాలు, వీటన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. ప్రేమ కలిగి, క్షమించే మనసు కలిగి బిడ్డలు జీవించడానికి సహాయము దయచేయండి అయా. మరి తండ్రి అయ్యా, ఎటువంటి సమస్యలో వారు ఉన్నారో ఆ సమస్యను గద్దించండి. అప్పుల భారాలను తీసివేయండి ప్రభా అయ్యా. మరి అదే విధంగా దేశాన్ని, అధికారులను దీవించండి ప్రభా. ఈ రోజు నా ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా అయ్యా. వారి యొక్క ప్రయాణము క్షేమకరముగా, సురక్షితముగా ఉండునట్లుగా కృప చూపించండి. మీ యొక్క దేవదూతల కావలిని వారికి దయచేయండి ప్రభా. అవునయ్యా, మరి తండ్రి వారు ఏ వాహనంలో వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా అయ్యా, మరి తండ్రి ఏ వాహనంలో వారు ప్రయాణిస్తున్నా ప్రభా, ఆ వాహనము చుట్టూ మీ దేవదూతల కంచెను కావలిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా బిజినెస్ ని ప్రారంభిస్తున్నా మరి తండ్రి అయ్యా, చేతి పనులు ఎవరైతే తండ్రి మొదలుపెట్టి ఉన్నారో, వారు సొంతంగా ఆలోచన చేస్తున్నారో ప్రభా అయ్యా, మీరే వారి ఆలోచనలు సఫలము చేయండి. ప్రతి విషయంలో తండ్రి వారికి మేలు కలుగునట్లుగా ప్రభా మీ దీవెనను, ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి సంతానాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, బ్లడ్ ను మీరు సమకూర్చండి. ఎటువంటి ఆందోళన లేకుండా ప్రభా వారి యొక్క తండ్రి ఆ డెలివరీ అవునట్లుగా సహాయము దయచేయండి నా ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను దీవించండి అయ్యా. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. చెప్పుకోలేనటువంటి కష్టముతో దిగులు చెందుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మీ యొక్క కరుణ, మీ కటాక్షము వారిపైన ఉంచమని, మీ యొక్క మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించమని, ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని అయ్యా తండ్రి, మేలుల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.